ఇలా మీరు అంటున్నట్టు ఒకసారి ఒక సింపతి ప్రకారం జగన్కి అవకాశం ఇచ్చారు. ఇక మీదట లేదని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఫ్యాక్టర్స్‌లోన ఈ మధ్య కాలంలో అరెస్టులు జరిగినాయి. ఆయన జైల్లో పెట్టారు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఏమైనా ఆ సింపతి ఏమైనా వచ్చే అవకాశం ఉందా పార్టీకి అయినా తెలుగుదేశానికి? ఉంటుంది. అనవసరంగా జైల్లో పెట్టారనేటటువంటిది ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 43,000 కోట్ల రూపాయలని ఇంక పరిశీలించి, పరిశోధించి, ఎంక్వైరీ చేసి సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే సిబిఐ ఉందో అది చేసి 43,000 ఇక్కడ జరిగింది, ఇక్కడి నుంచి పలానా దగ్గర సాక్షి టీవీలో పెట్టాడు, పలానా దీంట్లో ఇంకో దగ్గర పెట్టాడు, బెంగళూరులో ఒక 27 గదులతో ఇల్లు కట్టాడు, లేదు ఇంకో దగ్గర 1000 ఎకరాలు కొన్నాడు, లేదు పలానా దగ్గర ఒక 50 బిల్డింగ్లు ఉన్నాయి అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఆ ఆరోపణలన్నిటితో పాటు కోర్టులో 43,000 కోట్లు పెట్టున్నారు. మరి ఇప్పుడు ఏదో నేను ఆయన ఒకటే అనే పద్ధతిలో నీ దగ్గర ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు తీసుకెళ్ళి పోలీసులు చెప్పి చేస్తావా చస్తావా అంటే అరెస్ట్ చేసేసిన తర్వాత ఈ కోర్టులో నిలబడు ఇప్పుడు 4 మాసాలు అయింది. 4 రూపాయలకి ఎక్కడైనా సాక్ష్యం తీసుకున్నావా? ప్రజల అమాయకులు కారు చూస్తారు. నీకు 43,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 16 మాసాలు నేను జైల్లో పెట్టారు, చూపించారు సాక్ష్యాలు. దానికి సాక్ష్యం నీ సాక్షి టీవీయే. ఇంక మిగతా చాలా ఉన్నాయి. రోజు ప్రజలకు కనిపించే సాక్షి పేపరు, సాక్షి టీవీ, అదే సాక్ష్యం. అందువల్ల ప్రజలు ఎప్పుడు కూడా మనం అమాయకులు అనుకోవడానికి లేదు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. కాకపోతే పేదరికం ఎక్కువగా ఉండే దేశం కాబట్టి సమయం వచ్చే వరకు ఆగుతారు. ఇదేదో సొంత వ్యవహారాల కింద నా దగ్గర అధికారం ఇచ్చారు, నేను దాచుకుంటాను, మాట్లాడితే నేను కొడతాను, లేదంటే తప్పుడుగా జైల్లో పెడతాను, లేదంటే నీ తప్పుడు పనుల మీదకు తీస్తాను అనేటటువంటి సమస్య ప్రజలు ఒప్పుకోరు. చరిత్రలో చాలా చూసాం ఈ 74 ఏళ్ళలో. ఇదే కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా రాజుల టైంలో చూసాం, ప్రజాస్వామ్యంలో చూసాం, కమ్యూనిజంలో కూడా చూసాం. ఎప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ 3 ఇజాల్లో నేను ఏది చెప్పిన దగ్గర కూడా చాలామందికి దేవుడి కింద పూజించినటువంటి వాళ్ళకి విగ్రహాలకు ఊరేసిన పరిస్థితి కూడా మనం చదివాం, చూసాం. అందుకోసం వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రానికో దేశానికో మన సమాజంలో ఉండేటటువంటి ప్రజా జీవనానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ వీలున్నంత పరిధిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు 4 కాలాల పాటు ఉంటారు. మళ్ళీ ప్రజలు పిలుస్తారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు పిలవబోతున్నారు. ఇలా